నేను ఆల్రెడీ ఈ కేసు గురించి హైదరాబాద్ కూడా పిలిపించి సమీక్షించాను. సో దాని గురించి కొన్ని అంశాలు ఉన్నాయి. అది మీరు చెప్పిన అంశాలపైన కూడా మేము పరిగణన తీసుకొని దాన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ సిపి టీం ఏఎస్పీ కూడా ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వచ్చే రోజుల్లో తప్పకుండా దాన్ని ఛేదిస్తారని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాన్సెప్ట్ లెటర్లతో పోస్టింగ్ సంపాదించుకునే శక్తుల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి న్యాయం జరగట్లేదని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మట్టి మాఫియా కూడా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వరకు వాళ్ళకి అనుబంధంగా ఉంటున్నారు అనేది ప్రబలంగా ఉన్నది. అది ప్రత్యేకించి దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారని తప్పకుండా దాని గురించి అందరితో మాట్లాడాలి. ఇప్పుడు ఉన్న సిస్టమ్ మీకు తెలుసు, కానీ దాంట్లో కూడా ఏంటంటే మేము కూడా కమ్యూనికేషన్ పెట్టుకొని ఎవరైతే అధికారులు వాళ్ళ రికార్డ్ బాగుందో చెప్పడము, దాని గురించి కన్విన్స్ చేయడము అనేది ఒక ఉంటుంది. సో తప్పకుండా మంచి పోలీసింగ్ చూపించినప్పుడు అందరు కూడా నా 35 సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మంచి పోలీసింగ్ చూపించినప్పుడు అందరు వింటారు. సో అదే దిశలో వెళ్లాలని మా అధికారులందరికీ చెప్పడం జరిగింది. ఎవరైతే బాగా చేస్తారో తప్పకుండా వారికి రివార్డ్ చేయడం, ఎవరైనా చాలా అంటే ఏదన్నా నాకు అండం ఉందని ఏదైనా చేస్తే తప్పకుండా వారికి శిక్షలు పడతాయని చెప్పడం జరిగింది. ఓపెన్ అందరికి ముందు చెప్పాను, ఇక్కడ మా ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరి ముందు. సో వారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమని చెప్పాను. తప్పకుండా ప్రజలకు సేవ అందించే విధంగా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకు ఊరట కలగాలి. అంటే మేము న్యాయం కోసం వెళ్ళొచ్చు అనే అంశం పైన దృష్టి సారించాలి. వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉంటే ఆఫీసర్స్ కూడా వారి కెరియర్ కోసం కూడా మంచిది అని వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ అండి, ఇంకెవరైనా అడుగుతారా? బ్యాక్ సైడ్ అందరు ముందు క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎప్పుడు ముందు కూర్చుంటారు నాకు తెలుసు. కాదు వెనకాల. అవునండి, అవును 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 మేము మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్, థర్డ్ ప్రయారిటీ రోడ్డు సేఫ్టీ అనేది పెట్టుకున్నాం. అందుకే ఒక కొత్త బ్యూరో, ఒక డిపార్ట్మెంటే స్టార్ట్ చేయబోతున్నాం. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఆఫ్ తెలంగాణ, టీ-మార్స్ అని. అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ నుండే మానిటర్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈగిల్ సంస్థ వచ్చిందో, ఏ విధంగా అయితే సైబర్ క్రైమ్ బ్యూరో వచ్చిందో, అదేవిధంగా దీంట్లో ఏంటంటే పట్టణాల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మం సిపి చెప్పిన ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. కానీ చాలా మంది అధికారులకు ట్రాఫిక్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా మెరుగుపరచాలి, చర్యలు ఏమేమి ఉంటాయి, ఇంజనీరింగ్ ఏమేమి చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్, దాని ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది అవగాహన తక్కువగా ఉంటుంది. అందరూ ట్రాఫిక్ లో పనిచేస్తే గానీ అవి అర్థం కావు. సో ఈ ట్రాఫిక్ ఈ కొత్త బ్యూరో ఏదైతే వస్తుందో దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టాండర్డైజ్డ్